సార్ రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. సార్ ఏం లేదు, చిన్న డౌట్ సార్. ఆ రోజు మీరు వ్యాలెట్లు మనం చూసుకున్నాం సార్. ఎర్లీ బర్డ్ చేయకపోతే ఆ వ్యాలెట్ కూడా పోతుందా సార్? అది ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి కదా. లేదు ఎర్లీ బడికి దానికి సంబంధం లేదు సార్. ఓకే, అదే ఇది నేను తెలుసుకోవాలనుకున్నాను సార్. లేదు ఎర్లీ బడికి దానికి సంబంధం లేదు, దానికి ప్రాబ్లం లేదు. మీరు మీరు చూశారు కదా సార్, కొన్ని పెండింగ్ ఉన్నాయి, చూసారు. అవి కూడా. ఓకే సార్. అవేం కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్, స్టేకింగ్ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది ఆ రెండు క్లియర్ చేసుకోమని. ఆ రెండు అంటే అన్ని మనం రీడింగ్ చేస్తున్నారు కదా. చేసేసాను, అన్ని చేసేసాను. అవి చేసేస్తున్నావు రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గ్రంథ శ్రీనివాస్ సార్ సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రంథ శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్. ఫ్రీ ఉంటే కనుక అడ్మిట్ చేసుకోండి. ఉన్నారు సార్, ఉన్నారు. గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు సార్. ఉంటే అడ్మిట్ చేసుకుంటారు సార్. అడ్మిట్ ఆప్షన్ సార్ మొన్న కాల్ చేశారు సార్, నాకు ఖాళీ లేదు, నేను చూడలేదు అనమాట. నేను మళ్ళీ తర్వాత చూసాను కానీ చేయడం మర్చిపోయాను. తెలుసు కదా సార్, నేను కరెక్ట్ గా పడుకున్నా లిఫ్ట్ చేయను. మేము అప్పుడప్పుడు చూస్తుంటాం సార్. సార్ కూడా చాలా బాగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. సూపర్ సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్ గా మాట్లాడతారు. మంచి విలువైన మాటలు మాట్లాడతారు సార్. మేము చూస్తుంటాము ఎవరెవరు ఏందని. సార్ చాలా బిజీగా ఉంటారు సార్, దాని వలన. కూడా సారు ఈ టైంకి వస్తుందంటే ఏదో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు సార్. సార్ ఇక్కడ బాలాజీ అని ఉన్నారు సార్. ఆ సార్ తో ఒకసారి మాట్లాడండి సార్. సార్కి అన్మ్యూట్ ఇవ్వండి. గద్దల శ్రీనివాస్ సారు. ఓకే, ఎవరు సార్? సార్ బాలాజీ సార్. బాలాజీ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. బాలాజీ సార్. బాలాజీ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి. వెంకటేష్ సార్ ఉన్నారు అంటే సార్ పెరల్ మిల్ ఉన్నారు. అసలు సార్కు తెలియదు ఈ మీటింగ్ నడుస్తుంది. బాలరాజు సార్ మీరు అనేది? బాలరాజు కాదు సార్, బాలాజీ అని అంటే నేనైతే ఫీడ్ చేసుకున్నాను. బాలాజీ సార్. సార్ పేరు ఇక్కడ బాలాజీ అని లేదు మరి. సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. బాలాజీ సార్. సార్ నమస్కారం సార్. వెంకటేష్ గారు. నమస్తే సార్. శ్రీనివాస్ సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక చిన్న విషయం సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాకు 7 వ్యాలెట్లు ఉన్నాయి. ఒక 4 వ్యాలెట్లలో స్టేకింగ్ రివార్డులో 800 పీవీసీలు ఉన్నాయి సార్. ఒక 4 వ్యాలెట్లలో స్టేకింగ్ రివార్డులో 800 పీవీసీలు ఉన్నాయి సార్. అవి ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి వీలవుద్దా? స్టేకింగ్ వ్యాలెట్ లో ఎర్లీ బర్డ్ ఎలా చేస్తారు మీరు? స్టేకింగ్ రివార్డ్ లో సార్. సార్ అదే నేను అనేది. స్టేకింగ్ రివార్డ్ అంటే ఏంటి? పీవీసీ మెట కాదు అది సార్. అది పీవీసీ మెట కాదు సార్, అది రివార్డ్ స్టేటస్. సార్ మీరు క్లారిటీ ఇవ్వాలి. అక్కడ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయా, స్టేకింగ్ రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయా, అది క్లారిటీ ఇవ్వాలి మీరు. స్టేకింగ్ రివార్డ్ లో సార్. స్టేకింగ్ స్టేటస్ లో రివార్డ్ స్టేటస్ లో ఉన్నాయి సార్ అవి. అదే సార్, అది స్టేకింగ్ రివార్డ్ అనేది అది పీవీసీ. అవును సార్. అది ఓన్లీ మీరు కాంపౌండింగ్ చేసుకోవడానికి కుదిరిద్ది. ఎర్లీ బర్డ్కి దానికి సంబంధం లేదు. లేదా సార్? మీరు టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ స్టేటస్ లో ఉంటే గనక ఎర్లీ బర్డ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అట్లాగా సార్, అదే తెలుసుకుందామని చేశాను సార్. అదే అంటే అది స్టేకింగ్ వాలెట్ అనేది మీకు ఏంటంటే అక్కడ పీవీసీ మెటా వాల్యుయేషన్ ఉంటది, ఇక్కడ మనకేమో డాలర్ వాల్యుయేషన్ ఉంటది. దానికి దీనికి సంబంధం ఉండదు అనమాట.
అట్లానా అట్లానా, అయితే అదే 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 ఎస్ సార్. సార్. అయితే అవి నేను రిడీమ్ చేసుకోవచ్చా సార్? మరి నాకేమో స్క్రీన్ 1000 అవ్వాలి షేర్ సార్. 1000 అవ్వాలి. స్క్రీన్ 1000 అవ్వాలి. సార్ స్క్రీన్ షేర్ కాంపౌండింగ్ అవ్వట్లేదు. చేయాలంటే 1000 అవ్వాలి. 1000 అవ్వాలి. ఓకే ఆ, ఓకే, అదే మీకు అది అదే సార్. కాకుండా మీకు సార్ స్టార్టింగ్ లోనే మీకు కనెక్టెడ్ వ్యాలెట్ అని స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంటది. అందులో ఉంటే ఏమన్నా క్లియర్ చేసుకోండి. అది ఎందుకంటే 15వ తారీఖు కల్లా రిమూవ్ అవుద్ది వ్యాలెట్ అనేది. అదే సార్, అదే సార్, ఉమ్. దానికోసమే 1000 అయితేనే చేయాలి సార్ మరి ఇట్లయితే. అవును సార్, అవును. ఓకే 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 సార్. నాకేమో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, చెప్పుకుందాం అంటే చేద్దామని అంటే అదే ప్రాబ్లం అయితే సార్. సార్ బాలాజీ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ మాట్లాడండి సార్, మీ వ్యాలెట్లు కూడా సార్తో చెప్పండి సార్, సారే అని చెప్తారు మీకు. సార్ సార్ బాలాజీ మాట్లాడలేదు సార్, మరి అదే. ఖమ్మం సార్, ఖమ్మం సార్, వాళ్ళది ఖమ్మము. సార్ బాలాజీ సార్, ఓకే, ఓకే. మీరు హ్యాండ్ రైజ్ చేసి సార్తో మాట్లాడండి సార్. ఏముంది సార్, మనం డౌట్ తెలుసుకుంటే అయిపోతుంది అది సార్. సార్ డౌట్ అనేది మనం క్లియర్ చేసుకుంటే బాగుంటది కదా. ఎందుకంటే మీరు ఒకవేళ ఇంత ముందు నుంచి మీరు ఒకవేళ వ్యాలెట్స్ అయ్యి ఓపెన్ చేయకపోయినా కిందకి పోయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ మీకు జరిగే అప్డేట్ ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే సార్ మీ గురించి చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మీకు ఓకే బాలాజీ, ఓకే సార్, వెల్కమ్ సార్ బాలాజీ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ సార్కి మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము సార్. మరి ఇచ్చారు సార్, ఇచ్చారు సార్. అదే సార్కి మరి అన్మ్యూట్ చేసుకోవడం తెలియట్లేదా లేకపోతే ఏంటి? బాలాజీ సార్, మీరు అది అంటే బ్లూ మార్క్ మీద వస్తాగానే గ్రీన్ వస్తుంది, అది చూడండి సార్. అంటే యువర్ లీవ్ అని వస్తుంది. లీవ్ అంటే మనం మాట్లాడొచ్చు, అది కొట్టుకుంటూ ఉంటుంది. మామూలుగానేమో అన్మ్యూట్ ఇస్తేనేమో బ్లూలో ఉంటుంది, అన్మ్యూట్ మీరు అది ఓకే వస్తే గ్రీన్లో వస్తుంది. సార్ మాట్లాడండి సార్, బాలాజీ సార్ మీరు మాట్లాడండి. ఆ పర్మిషన్స్ ఏమన్నా ఆపచ్చా? పర్మిషన్స్ ఏమైనా ఇస్తే కనుక మీరు ఏం చేస్తారంటే సార్, సెట్టింగ్ పర్మిషన్స్ వస్తే కనుక ఆ సెట్టింగ్ అనేది ఓపెన్ చేసి దాంట్లో యాప్ పర్మిషన్స్ అని ఉంటుంది. ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి మైక్రోఫోన్ ఉంటుంది, ఆ మైక్రోఫోన్ వీడియో అనేది ఎలౌ ఇవ్వాలి సార్. ఆ ఎలౌ ఇస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, అన్మిట్ అయ్యి మీరు మాట్లాడగలుగుతారు. ఓకే సార్, అయితే లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు, లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. అదే 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 సార్, వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సో ఒకసారి మీ అందరికీ కూడా మళ్ళొకసారి మరి 14వ తారీఖు నాడు రిమూవ్ చేయబడే వ్యాలెట్ని ఒకసారి చూపిస్తాను. ముందుగా అందరికీ ఏది రిమూవ్ చేయబడుతుంది అది చూసుకోండి అందరూ. ఓకే, మీ వ్యాలెట్లో నేను ఇక్కడ చూపిస్తాను, మీరు అందరూ చూడండి. సిస్టమ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది అంటే ఒక 2 వ్యాలెట్లను నేను తీసేస్తాను అని చెప్పింది. అది ఏవి అనేది మాత్రమే నేను చూపిస్తాను. 14వ తారీఖు అంటే ఇక 4 రోజులే 5 రోజులే దగ్గరలో ఉంది. సో రేపు 10 అంటే రేపు తెల్లారినట్టు లెక్క. ఈరోజు అయిపోయింది. సో 10, 11, 12, 13, 14 అంటే 5 నైట్స్, 5 నైట్స్ ఉన్నాయి. ఈ 5 నైట్లలో మీరు చేసేసుకోవాలి. సో లేకపోతే ఉన్నాయి పోతాయి. ఓకేనా? సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది అవుతుంది. ఓకే, 1 మినిట్. సో ఇక్కడ ఓకే, మనకు గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేయబడింది. చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఈ విషయం ఇంకా తెలీదు అంటున్నారు. దానికి మనం ఏం చేయలేం. ఓకేనా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఓకే, ప్రత్యేకమైన నోటీసు ఏంటంటే పీవీసీ మెటా కమ్యూనిటీ టోకెన్ ఫార్మింగ్ ఏంటంటే కరెక్ట్గా టోకెన్ ఫార్మింగ్ పేజీలోని ఫార్మింగ్ వ్యాలెట్లో మీ దగ్గర $100 కంటే ఎక్కువ ఉంటే వెంటనే దాన్ని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టండి. ఈ వ్యాలెట్ త్వరలో సిస్టమ్ ద్వారా మూసివేయబడుతుంది. చివరి తేదీ 15 అంటే 14 నైట్. ఓకే, సిస్టమ్ మీకు సమాచారం ఇవ్వలేదని మళ్ళీ సిస్టమ్ కదా మనం చెప్పలేం, కానీ ఇక్కడ ఎవరు అడగకూడదు అనమాట. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, చూడండి ఇక్కడ మీరు ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేస్తూనే ఈ పక్కన కనెక్టివ్ వ్యాలెట్, దాని పక్కన ఫార్మింగ్ వ్యాలెట్, అది ఓపెన్ చేయగానే ఇక్కడ 0 ఉంది చూడండి. ఆ ప్లేస్లో అవి ఎక్కడి నుంచి వచ్చాయి మరి అంటే మనము డిపిలు పెట్టాము, ఆ డిపిలను యూహెచ్డిగా మార్చి ఇచ్చింది అక్కడ ఉంటాయి. దాన్ని మీరు ఇక్కడ 100 పైన ఉంటే ఇది ఇక్కడ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో, కొంతమందికి సీడ్ ఫండింగ్ అంటే వెళ్తుంది, కొంతమందికి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో అంటే తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటర్ఫేస్ గా వస్తుంది. ఈ కనెక్టివ్ వ్యాలెట్ పక్కనే ఈ స్టేకింగ్ వ్యాలెట్ ఉంటుంది. ఇందులో ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 100 ఉంటే అవుతుంది, అంత తక్కువ ఉంటే అవ్వట్లేదు. 100 తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, చూద్దాం మరి ఏమవుతుందో. సిస్టమ్ అలా చెప్పింది మనకి, పూర్తిగా చేసుకోవడానికి ఇవ్వాలి, లేదంటే మరి మెటావర్స్లోకి తీసుకెళ్తుందా ఆ విషయం ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. బట్ 100 పైన ఉన్న వాళ్ళకు ఇక్కడ వెంటనే స్టేకింగ్ నౌ చేసుకోండి. ఓకేనా, స్టేకింగ్ నౌ ఇది. ఇక మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ అర్థం కాకపోతే లైవ్ చూపిస్తాను. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి, ఇక ట్రస్ట్ వ్యాలెట్ అయినా సేఫ్ అయినా రెండు సేమే. సో ఈ మధ్యన కొంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు మనీ కట్ అవుతుందని. మీరు ఏం చేయండి అంటే సార్, అయితే సేఫ్ పాల్లో మీ వర్క్ చేయండి సార్. సేఫ్ పాల్లో వేసుకొని మీరు వర్క్ చేస్తున్నప్పుడు బిఎన్బి కట్ అవుతుందని చెప్పారు కదా, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఐడిని సేఫ్ పాల్లో వేసుకొని చేయండి సార్. ఓకేనా, సేఫ్ పాల్లో ఒక్కసారి కూడా కట్ అవ్వట్లేదు ఎవరికి కూడా. సేఫ్ పాల్ అండ్ మెటామాస్క్లో కట్ అవ్వట్లేదు. బెటర్ బిట్గేట్లో కూడా మనము చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బిట్గేట్ కానీ లేదా సేఫ్ పాల్ కానీ మీరు చేసుకుంటే మీకు మనీ కట్ అవ్వట్లేదు, అంటే వర్క్ అవ్వట్లేదు, బిఎన్బి కట్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ పాల్లో రావట్లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇంకా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సేఫ్ పాల్లో ఆ ప్రాబ్లం రావట్లేదు. ఓకేనా సార్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఐడి ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ టోకెన్ ప్రతిసారి మీరు మళ్ళీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి సార్, ప్రతిసారి ఈ 15 తారీఖు ఈ నెల మొత్తము మీరు అందరూ కూడా ప్రతిసారి రాయండి. అక్కడ ఉన్నదాన్ని క్లిక్ చేయకండి, అంటే ఉన్నదంటే ఆల్రెడీ మనం సెర్చ్ చేసి ఉన్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నొక్కగానే ఇక్కడ ఆల్రెడీ సర్చింగ్లో ఉన్నాయి. వీటిని క్లియర్, ఇప్పుడు వీటిని డిలీట్ చేసుకోండి, లేకపోతే వీటి మీద క్లిక్ చేయొద్దు. వీటిని డిలీట్ అయినా చేసుకోండి, హిస్టరీ క్లియర్ చేసుకోండి. తర్వాత మీరు ఫేవరెట్లో పెట్టుకోవద్దు సార్, ఫేవరెట్లో పెట్టుకుంటే అదే వస్తుంది సార్ అంటారు, మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు అంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టంలో వర్క్ జరుగుతుంది. ఈ 15 తారీఖు వరకు కూడా వర్క్ జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం హిస్టరీ అంతా క్లియర్ చేశాను. ఓకే, సో కనుక ముందుగా మీ యొక్క హిస్టరీ డిలీట్ చేసుకోండి సార్. క్లియర్ అంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాతనే మీరు మళ్ళీ కొత్త రాయండి. అనుకోవద్దు ఇక్కడ పెద్ద రాష్ట్రానికి తగిలివేం లేదు, లేదా ఎక్కడైనా దీన్ని కాపీ చేసుకొని పెట్టుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఇలా రాసిన తర్వాత గో చేయండి. దెన్ ఇక్కడ ప్రొసీడ్ టు ఎనీవే. ఓకే, ఈ విధంగా వస్తుంది కదా మీకు, ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి. సో ఇలా ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈజీగా అయిపోతాయి అనమాట. ఈ కొన్ని రోజులు ఇలా చేయండి. పాతది అంటే ఏంటిది, ఇప్పటికే టైప్ చేసిన వాటిని ఉపయోగించొద్దు, ఫ్రెష్గా చేసుకోండి. ఏమంటున్నా, ఫ్రెష్గా రాయండి, ఫ్రెష్గా టైప్ చేయండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అంటే సిస్టంలో అప్డేట్ జరుగుతుంది, అందుకని ఆ రకంగా కూడా బిఎన్బి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ బర్న్ అవ్వని, ఎందుకంటే డబ్బులు కట్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అట్లా అక్కడ వేసుకోండి. తర్వాత సేఫ్ పాల్లో చేసుకోండి వర్క్.
సేవ్ పాల్ అంటే ఇక్కడ నుంచి పాయింట్ వర్డ్స్ అక్కడ వేసుకొని సేవ్ పాల్ చేసుకోండి, అట్లా కూడా కరెక్ట్ కావు. చూడండి ఈసారి ఇక్కడ 72 ఉన్నాయి. ఇదే వ్యాలెట్ సిస్టమ్ ఏముంటుందంటే ఈ టోకెన్ స్టేకింగ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ అంటే మన ఇక్కడ 1900 అంటే 1982 ఉన్నాయి, బయట పెట్టుకుని కనబడుతున్నాయి. దాని పక్కనే చూడండి సార్ స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది, ఇది తీసేస్తా అని చెప్తుంది సిస్టమ్. సో దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ 72 ఉన్నాయి, స్టేక్ నవ్ కొట్టాం. సో ఇక్కడ మ్యాక్సిమం కొట్టాం, స్టేక్ పొజిషన్ ఏముంటుంది 100 తక్కువ ఉంటే కాను అంటుంది. ఓకేనా, పర్వాలేదు. బట్ 100 కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్ళు అయితే చేసుకోండి. సో అందరికి అర్థమైందా, క్లారిటీ వచ్చింది ఎక్కడ సార్? ఓకే అనుకుంటున్నాను వచ్చింది అని, పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ 2024 6 అక్టోబర్లో చేసాము, సంవత్సరం అయింది. సో మళ్ళీ ఒకసారి దీనికి స్టేకింగ్ చేస్తేనే బెటర్. ఓకే, ఇక్కడ 1900 ఉన్నాయి కనుక 1000 స్టేక్ చేసేద్దాం. 1000 స్టేక్ నవ్వు సెల్ఫ్ మ్యాక్సిమం 1500 వస్తుంది. 1000 చేద్దాం. సంవత్సరం కోసారి కూడా మనం స్టేకింగ్ చెప్తాం, కరెక్ట్ కాదు కదా సిస్టంలో ఉండి మనం. ఓకే, స్టేక్ పీవీసీ మెటా అట్లీస్ట్ సంవత్సరం కోసారి కూడా మనం చేయకపోతే లాభం సార్, ఎందుకంటే ప్రైజ్ ఇప్పుడు వస్తే బూమ్ అవుతుంది. సో సార్ ఇది ఏంటి టోటల్ కాస్ట్ 0 ఉంటుంది, చూస్తున్నారా ఎవరైనా? సార్ ఇక్కడ స్టేకింగ్ చేస్తే టోటల్ కాస్ట్ ఎంత అయింది? నెట్వర్క్ ఫీజు 0 అని చూపిస్తుంది సార్. చేసి చూద్దాం అవుతుందా మరి. 1000 మెటాలను స్టేకింగ్ చేస్తున్నాను కన్ఫర్మ్ అంటే మనం డబ్బులతో చేస్తున్నాము, అంటే అందులో ఉన్న వాటిని కాదు బయట వాటిని చేస్తున్నాము. చూడండి ఓకే, బయట వాటిని కాబట్టి చాలా తక్కువ తీసుకుంటుంది కదా సార్, అందుకని అక్కడ టోటల్ కాస్ట్ అనేది 0 అని తక్కువ సార్. చూపిస్తుంది. ఫ్రీ ఇంతకుముందు మనకి 2 రూపీస్ ఛార్జ్ పడేది కదా, ఇప్పుడు అది కూడా పడట్లేదు కదా. అదే పాట ఇక్కడ పెండింగ్ ఉంది. సో అది ఒక 1 అవర్ 2 మినిట్లో అది ఆ పెండింగ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే సంవత్సరం అవుతుంది ఫార్మింగ్ చేసి. ఏది 24 ఏప్రిల్ 2025 చేసినాం, సంవత్సరం కంటే ఎక్కువైంది, అంతే కదా సార్? ఓకే, డేట్ చూపిస్తుంది 24 ఏప్రిల్లో చేసాం, మళ్ళీ చేయలేము సార్, అందుకని చేయాలి. 24 ఏప్రిల్ అంటే ఇదే సంవత్సరం కదా సార్? ఓకే సారీ, ఓకే నో ప్రాబ్లం. 28 ఏప్రిల్లో చేసాం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ చేసాం, నో ప్రాబ్లం. ఇక్కడ పెండింగ్ అంటుంది. ఇప్పుడు చార్జ్ తీసుకోవట్లేదు సార్, ఫ్రీ. ఓకే, సో చార్జ్ కూడా మరి మన మాట వినాలనుకుంటాను సిస్టమ్, అందరి మాట వినాలనుకుంటాను. ఈ మధ్య ఛార్జ్ ఎక్కువ అవుతున్నాయి సార్, ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఎస్, నేను అంటాను కదా అప్పుడప్పుడు సిస్టమ్ మన మాట వినాల్సిందే, వింటదని. సో మేబీ అయి ఉండొచ్చు, వచ్చింది అప్రూవ్ అయ్యారు చూద్దామని చూస్తున్నాను. సో మన మాట విన్నది అనుకుంటున్నాను, థ్యాంక్ గాడ్. ఓకే సార్, అందరు థ్యాంక్ యూ చెప్పండి సిస్టమ్కి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకి ఛార్జ్ అనేది అంటే ఈ రూపంలో కూడా అంటే మీకు అక్కడ చూసారా ఛార్జ్ అనేది కట్ అయింది, కానీ మనకి ఏంటంటే అక్కడ చాలా అసలు అంటే క్వాంటిటీ చాలా తక్కువ శాతం పర్సంటేజ్ చూడండి, అక్కడ అంటే వాల్యూయే చూపించట్లేదు మనకి. అట్లా కాదు, తక్కువ అంటే అక్కడ ఎందుకంటే బ్లాక్ చైన్ కు వెళ్లాల్సిందే గనక వెళ్ళి నీకు కాకుండా ఇక్కడ అవుతుంది అనమాట. అంటే బ్లాక్ చైన్ కు వెళ్ళాలి. నాకు డౌట్, మరి ఈ రోజు ఎవరైనా ఫార్మింగ్ కూడా చేసి ఉంటే కనుక ఫార్మింగ్ కూడా ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ ఎవరైనా ఫార్మింగ్ చేసి ఉంటే కనుక మనమే చేద్దాం సార్, ఓకే సార్, అది కూడా తెలుస్తుంది కదా. తెలుస్తుంది, అంటే ఇది అప్రూవ్ అయ్యేదాకా చూస్తాను, కొద్దిగా వెయిట్ లేకపోతే అక్కడికి వెళ్ళేవని ముందే చూద్దాం. థ్యాంక్ యూ సార్, అదే సార్, థ్యాంక్ యూ. సో ఒకసారి దీన్ని నేను లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను. ఓకే, లాగౌట్ చేశాను. సో మళ్ళీ కనెక్ట్ చేస్తాను.
ఓకే ఎనీవే ఇక్కడ ఇది ఇలా ఉండని మనము ఇక్కడ చూసారు అందరికి అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఇక్కడ ఈసారికి 72 ఉన్నాయి. అయితే చాలా మందికి 8,000, 9,000, 10,000 కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక తోపా లీడరు ఐ థింక్ రూబీ లీడర్ కాల్ చేయడం జరిగింది. సో రూబీ తోపా సార్ మీరు కదా అని మాట్లాడితే ఎందుకు లేండి ఇప్పుడు అవన్నీ పెద్ద పెద్ద మాటలని కూడా అనడం జరిగింది. ఎస్ ఆ సార్కి ఇక్కడ 8,890 యూనిట్లు ఉన్నాయి. బట్ నేను చెప్పాను అతని దగ్గర అవి లేవు. ఇది బిఎన్బి లేదు. సో బిఎన్బి అనేది ఒక $5 ఏమో ఉన్నాయి. నేను చెప్పాను మీరు ఇప్పటి నుంచి చేసుకున్నా కూడా కూడా కానీ చేసుకోండి అని చెప్పాను. ఓకేనా. సో ఇక నెక్స్ట్ ఇది ఇలా ఉంటే ఇక ఫార్మింగ్ పేజీలో మరి ఏది లేచిపోతుంది అది కూడా చూపిస్తాను. ఇది టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలో చూపించాను సార్. ఇక ఇది లేచిపోతుంది అని చెప్పి ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ అనేది ఇది వెళ్ళిపోతుందని చెప్తుంది. సిస్టమ్ ఉండదు 14 తారీఖు నైట్ తర్వాత ఉండదు అని చెప్తుంది సార్. ఓకేనా. ఇది ఇలా ఉన్నా కూడా ఇది పని చేయదు అనమాట. ఇందులోకి సంథింగ్ డిఫరెంట్ న్యూ థింగ్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్తుంది అనమాట సిస్టమ్. ఓకేనా. సో ఇది అప్రూవ్ అవుతుంది. మళ్ళీ అటువైట్ వద్దాం. ఇప్పుడు నేను టోకెన్ ఫామ్ మీదకి వెళ్తున్నాను. సరే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి, వాళ్ళతో మాట్లాడదాం. లేదంటే నేను చూపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. హ్యాండ్ రైజ్ అయితే ఎంఎస్ రావు సార్ చేశారు. మరి ఎంఎస్ రావు సార్ ఇచ్చి ఉంచండి. ఓకే సార్. సో చూడండి సార్, ఇక్కడ మనం ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్లోకి వచ్చాము. ఇలా పేజ్ వస్తుంది. ఇలా కంటిన్యూ నొక్కండి. ఆ కంటిన్యూ నొక్కిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఓకే. ఇలా ఈ కుడి పక్కన చూడండి సార్, ఇక్కడ ఇదేమో కనెక్టెడ్ వ్యాలెట్, ఇదేమో ఫార్మింగ్ వ్యాలెట్. చూడండి సరిగ్గా చూడండి. ఇది కనెక్టెడ్ వ్యాలెట్, ఇది ఫార్మింగ్ వ్యాలెట్. ఏం చేయాలా, ఈ ఫార్మింగ్ వ్యాలెట్ అనేది ఉంది కదా సార్, ఇది దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సార్కి ఇక్కడ 104 ఉన్నాయి. ఈ 104 అంటే చేసేయాల, ఇది చేసేయాల. ఈ 14 తారీఖు వరకు ఇతను చేయకపోతే ఇవి పని చేయవు సార్, వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉండవు. అర్థమైంది. ఎన్నున్నా నీ 8,000 ఉండేది 9,000 అంటే సిస్టమ్ నుంచి వచ్చిన అప్డేట్ గురించి మేము చెప్తున్నాం అనమాట. వచ్చిన అప్డేట్ని బట్టి చెప్తున్నాం. మనం చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. ఇక్కడ సిస్టంలో వచ్చిన అప్డేట్ని బట్టి ఇక్కడ ఇవే నేను తీసిస్తాను అని చెప్తుంది. ఓకేనా. అలా ఉంటే కనుక కింద ఇక్కడ ఇది చూడండి, న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మ్యాక్సిమం నొక్కండి. ఓకే. సో ఎట్లాగో మనకు తెలిసిన విషయమే. అలా 104 ఉంటే ఇక్కడ 98 తీసుకుంటుంటే మిగతాదంతా అంటే ఆ 6 మెటాలు 5 మెటాలు సిస్టమ్ ఫీజుగా తీసుకోవడం జరుగుతుంది. అందరికి తెలిసిన విషయం. సబ్మిట్. మళ్ళీ ఎంటర్ మినిమం 100 అంటే చూసారా సార్, ఇది ఇప్పుడు కూడా తీసుకోవట్లేదు. అయినా కూడా అంటే 105 ఉండాలన్నమాట. ఇక్కడ అక్కడ 98 వస్తుంది కదా, ఇక్కడ 100 కావాలన్నమాట. దీనికి ఇక్కడ ఫీజుకు పోగానే 100 కావాలన్నమాట. అవును సార్. 5% మరి కట్ అవ్వాలి కదా సార్, అక్కడ కట్ అవ్వాలి కదా. అందుకే అంటుంది ద వాల్యూ ఎంటర్ ఎగ్జిట్ ద అవైలబుల్ బ్యాలెన్స్ ఫ్రమ్ వ్యాలెట్. అంటే అక్కడ 98 ఉంటే నువ్వు 100 ఎంటర్ చేసావు, అందుకే నేను కాను అని చెప్తుంది. సో అందరు అర్థం చేసుకోండి. మరి 100 ఉంటే కావాలి, కానీ యాక్చువల్లీ మరి 104 ఉన్నా కూడా అవుతలేదు. అంటే సిస్టమ్ మరి ఈ మార్పు చేర్పు తీసుకొస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఇదే ఇక్కడ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే సార్ అక్కడ మ్యాక్స్ కొట్టండి, మ్యాక్స్ కొడుతుంటే కూడా తీసుకోవట్లేదా? మ్యాక్స్ కొడితేనే 98 వస్తుంది, 98 వస్తుంది. మళ్ళీ చేశాను, మళ్ళీ కొట్టాను, అది అలాగే వస్తుంది. ఓకే ఓకే సార్. అంటే 100 కు సంబంధించింది లేదు అని చెప్తుంది. అంటే ఛార్జ్ తీసుకోగా వాడికి 100 ఉండాలన్నమాట సిస్టానికి. అవునవును సార్. 5% పోగా అన్నమాట. సో ఈ పార్ట్నర్స్ మరి సిస్టమ్ ఇక్కడ ఏమన్నా అందరికీ చేసుకోవాలి కదా, మరి ఇక్కడ చేంజెస్ ఏమన్నా తీసుకొస్తుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికే రావాలా ఇది, ఇంకెందుకు రాదు, లాభం లేదు సార్. ఈ సార్కి మరి కట్ అవ్వలేదు సార్, ఇక్కడ 100 ఉన్నాయి కదా, మరి ఆ సార్కి 0 అయిపోలేదు అప్పుడు. ఇతనికా కట్ అయి ఉన్నాయేమో, పోగా ఓకే 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 ఓకే, అది కూడా ఉండొచ్చు. అట్లా అనమాట. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వెంకటేష్ సార్, కోట వెంకటేష్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఫార్మింగ్ వ్యాలెట్లో మావి 300 మా డౌన్లైన్లో ఉండే అయినవి 300 పైన ఉన్నాయి సార్. అవి
ఇప్పుడు కొడుతున్నాం సార్ లైవ్లో. చేయండి సార్, చేయండి. వెయిట్ ఓకే, వెయిట్ చేయండి. ఇగో ఇది అయిపోతుంది. ఇది లేసిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి ఇది చేయాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా మీ అందరికి ఏ విధంగా ఎక్కడి నుంచి వెళ్ళి ఏది పోతుంది అనేది మీకు అర్థమైంది కదా. ఎస్ సార్, క్లారిటీ వచ్చింది. సో మళ్ళీ నాకు తెలీదు, అయ్యో అట్లా ఎందుకు తీసేసింది, క్వశ్చన్ మార్కులు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇది ఎక్కడికి పోతుంది, మరి ఇది చేసిన తర్వాత ఎక్కడికి పోతుంది అనేది కూడా మీరు అడగడం జరుగుతుంది. అది ఫార్మింగ్ అవుతుంది సార్. ఆ ఫార్మింగ్ నుంచి వెళ్ళి రిలీజ్ అవుతుంది, ఎక్కడికి రిలీజ్ అవుతుంది కూడా చూపిస్తాను. ఓకేనా? ఇది ఇక్కడ రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళి రివార్డ్ స్టేటస్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి సారీ ఇక్కడ వ్యాలిడ్ ఫార్మింగ్ అవుతుంది సార్. అవి వ్యాలెట్ ఫార్మింగ్ లోకి వస్తాయి సార్ అవి. ఇక్కడికి వచ్చి ఇక్కడ సార్ డ్రాప్ వచ్చి నిలబడుతుంది. సో అలా చేసిందే ఇక్కడ ఈ 513 కూడా ఉన్నవి. ఓకేనా? ఓకే, రిలీజ్ అయి ఉన్నాయి అవి. అవును, ఇక్కడ రిలీజ్ అయి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతాయి, ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఎర్లీ బర్డ్ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్కి యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి ఫార్మింగ్ చేసుకోవచ్చు మీరు, లేదా మీరే ఫార్మింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనబడుతున్న ఏవైతే ఉన్నాయో 2574, ఇది కూడా మీరు ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవచ్చు. లేదా మనకు 100 అంటే 100 పీవీసీ మెటా $1 సంబంధించింది రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఇలా నేను క్లిక్ చేసి ఈ ఆప్షన్లో ఈ గెట్ పీవీసీ మెటా నొక్కి మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు టైం అయిపోయిందంట. ద రిడీమ్ లిమిటెడ్ టు గెట్ టు పీవీసీ మెటా ఓకే హాస్ బీన్ రీచ్ టుడే, ప్లీజ్ ట్రై అగైన్ సార్. మార్నింగ్ అయిపోయింది సార్ అది. ఒక సెకండ్ లో అయిపోతుంది అది. ఇప్పుడు ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అప్డేట్ జరుగుతుంది, ఇప్పుడు ఇవ్వడు మార్నింగ్ ఇవ్వడు, 1 అవర్ 1.5 అవర్ లోనే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 5:30కి చేసుకున్న వాళ్ళకి మేబీ అవ్వదేమో. ఓకే, అలా 5:30కి చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అంత లోపల మీరు ఓపెన్ చేసుకుని పెట్టుకోండి సార్. ఏదైతే చేస్తామన్నారో ఫటాఫట్గా చేస్తే తొందరగా ఇదైపోతాయి అనమాట. చూపించుకుంటూ చేస్తా అన్నారు కదా, నో ప్రాబ్లం. సో సార్కి చెప్పండి సార్, చేయమని చెప్పండి. నేను 2 minutes తర్వాత అటెండ్ అవుతా. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్, సంజీవ్ సార్ వెల్కమ్. నమస్తే సార్. చేయండి సార్. ఓకే సార్, కనిపిస్తుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సార్ ఫిబ్రవరిలో ఇలా యాక్సిడెంట్ చనిపోయాడు సార్ మా డౌన్ లైన్. ఓకే, అయిందా సార్ ఇది వ్యాలెట్? ఓకే, అదే మీరు తీసుకున్నారా? లేదు సార్, వాళ్ళదే. ఇవి రిడీమ్ చేయాలని వాళ్ళ మిస్సెస్ తెలుదు. ఓకే 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 సార్. అందుకోసం నేను చేస్తున్నాను సార్. ఓకే, సూపర్ సార్, గుడ్ గుడ్. సార్ ఫార్మింగ్ టోకన్ ఫార్మింగ్ సార్. ఎస్ సార్. ఫార్మింగ్ వ్యాలెట్లో వచ్చేసి ఇక్కడ 374 ఉన్నాయి సార్. ఓకే సార్, ఓకే చేయండి. ఇదే మళ్ళీ రిమూవ్ అయిపోద్ది కదా. మ్యాక్స్ కొడతాం సార్. 355 పోతున్నా సార్. అవును సార్, అవును. సర్వీస్ ఛార్జ్ కట్ అయ్యి 355.
ఓకే వా సార్ సూపర్ నిజంగా కంగ్రాచులేషన్స్. ఓకే థ్యాంక్ యూ వాళ్ళకైతే సార్. మంచి హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇది. అదే సార్. $355 అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఒకవేళ చూసుకోకపోతే మీరు చూడకపోతే కనుక అది జీరో సార్ అయిపోతుంది అది కదా సార్. అది బిఎన్బిలో లేనట్టుంది కదా సార్, బిఎన్బిలో ఈథేరియంలో ఉన్నట్టుంది. లేదు 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 సార్, అది సార్ బ్యాక్ వచ్చేటప్పుడు అలా వస్తుంది అంతే, ఏం కాదు. అంతేనా సార్? ఓకే. అది సార్ బ్యాక్ వచ్చారు కదా, బ్యాక్ వచ్చినప్పుడు అది ఈటీహెచ్ అని చెప్పేసి అలా వస్తుంది. సార్ ఇంకోసారి ఫామ్ వేరే టచ్ వస్తుంది సార్, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఓకే. 2.09 మిగిలింది సార్. ఏంటి సార్? 2.09 మిగిలింది సార్ ఫామ్ వేరే. అవునవును. ఇక్కడేమో వ్యాలెట్ ఫార్మింగ్ లోకి 372.7500 వచ్చింది సార్. సార్ మీరు వ్యాలెట్ ఫార్మింగ్ వెళ్ళారా ఇప్పుడు? అవును సార్. మాకైతే ఇంకా ఇక్కడే ఉంది సార్. మాకు ఇంకా ఫార్మింగ్ వ్యాలెట్ లోనే ఉంది కింద కింద సార్. ఇది కనిపిస్తుంది సార్ 372 అదంటే మీకు ఏంటో తెలుసు సార్, ఛార్జ్ అన్ని కలిపేసి అంత కట్ అయిందండి మీకు. ఓకే ఓకే సార్. అంటే 355 అనేది మీకు వ్యాలెట్ లోకి వెళ్ళాయి, మిగతా కట్ అయినాయి $17 అనేది మీకు ఛార్జ్ కట్ అయింది అది. ఓకే ఓకే సార్. అది సార్ మీకు 5% $100 కి 5% కట్ అవుతుంది కదా సార్. అవునవును సార్. అది అనేది టోటల్ ఎంత కట్ అయింది అనేది అక్కడ చూపిస్తుంది మనకి. ఇవి రివర్స్ స్టేటస్ పడుతుంది సార్. ఓపెన్ చేయండి సార్. రివర్స్ స్టేటస్ ఓకే. రిడీమ్ రివార్డ్ రీడీమ్ రివార్డ్ కొట్టినాను సార్. వావ్ సార్ ఇందులో 1200 ఉన్నాయి సార్ ఇందులో. అవును సార్, వాళ్ళు ఆల్రెడీ 1 year నుంచి దీన్ని టచ్ అయ్యారు సార్. 1274 ఇందులో ఉన్నాయి. వ్యాలెట్ ఫార్మింగ్ ఎన్ని ఉన్నాయి చూడండి. వ్యాలెట్ ఫార్మింగ్ 74 ఉన్నాయి సార్. 74 1274 ఉన్నాయి. ఓకే సార్. ఆ 1274 అనేది వాళ్ళ కాంపౌండింగ్ అన్నా లేకపోతే ఏదైనా చేయమనండి సార్, అలాగ ఉంటే వేస్ట్ కదా. అదే ఇప్పుడు వాళ్ళు డౌన్ లైన్ లో మిస్సెస్ ది కూతురుది ఉన్నా సార్ 2. దానికి ఎర్లీ బర్డ్ చేయాలని ప్లాన్ చేస్తాను సార్ నేను. అదే సార్ ఎర్లీ బర్డ్కి యూటిలైజ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కాంపౌండింగ్ పెరిగే కొద్దీ వాళ్ళ వాల్యుయేషన్ అనేది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇలా ఉంటే కనుక అది ఓన్లీ ఇంకా దాని వాల్యూ అనేది అంతే ఉంటుంది కదా సార్, పెరగదు కదా. అవునవును సార్. అవునవును సార్. సార్ అదే అంటే ఎర్లీ బర్డ్ కంటే వాళ్ళకి 200 days కి మళ్ళీ డబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది సార్ అది. అవునవును సార్. ఇంకో విషయం సార్, ఈరోజు నాకు నా మెయిన్ వ్యాలెట్లో వచ్చిండే 100 యూనివర్సిటీలని మా డౌన్ లైన్లో ఉండే వాళ్ళకి టోకన్ ఫామ్ చేసింది సార్. టోకన్ ఫామ్ అయింది. ఓకే వా వాళ్ళకి కూడా 100 అమ్మినాం సార్. తక్కువ అయితే మేము అమ్మము. సరే సరే సార్ సూపర్ వావ్ సార్. ఈ వర్క్ అనేది మీరు డౌన్ లైన్ లో వాళ్ళకి అలాగే హెల్ప్ చేస్తూ ఉండండి, మీరు యాక్టివ్ లోనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ సూపర్. ఛార్జ్ అనేది ఎంత కట్ అయింది చూసారా? ఛార్జ్ కొద్దిగా తగ్గిందా ఏంటి అన్నది చూసాం, అది కూడా చూద్దాం సార్. చూడండి సార్, ఎందుకంటే ఇప్పుడు 355 చేశారు కదా, దానికి ఛార్జ్ ఎంత కట్ అయిందో ఒకసారి చెప్పండి. సార్ యాక్చువల్గా అక్కడ బిఎన్బి అనేది 21.95 ఉంది సార్. 21.95 ఉండే ఇంత ముందు. ఓకే ఓకే 21.95 అయితే ఇప్పుడు 16 సేమ్ కట్ అయింది సార్. అంటే ఛార్జ్ దీంట్లో అయితే ఏం తగ్గలేదు, సేమ్ కట్ అయింది. 1.6 అడిగితే కట్ అయింది. 16.39 ఉంది ప్రజెంట్. అదే 1.6 కాడికి కట్ అయింది సార్, సేమ్ అంతా కట్ అయింది. 21.95 మైనస్ 16.39 5.56 కట్ అయింది సార్. 5.56 సార్ కట్ అయింది. అవునవును, అదే 1.6 కాడికే కట్ అయింది. ఇక్కడైతే ఏం తగ్గలేదు ఇంకా. అవునవును సార్.
అది 15 తర్వాత ఏమో తగ్గొచ్చు సార్. అంటే అందులో అయితే తగ్గింది సార్. అది మామూలు డైరెక్ట్ స్టేకింగ్ చేస్తే కనుక తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా రండి, వెల్కమ్ సార్. మీ వ్యాలెట్స్ అనేది ఓపెన్ చేసి మనకి సార్ ఆల్రెడీ చూపిస్తున్నారు. ఈరోజు డేట్ అనేది 9వ తారీఖు వచ్చింది ఆల్రెడీ. ఇంకా 4 days 5 days ఉంది. ఈ 5 days లో కంప్లీట్ అనేది చేసుకోవాలి. మీ వ్యాలెట్స్ ఓపెన్ చేసి స్టేకింగ్ వ్యాలెట్ అనేది, ఫార్మింగ్ వ్యాలెట్ అనేది క్లియర్ చేసుకోండి. అందులో ఏమైనా ఫండ్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. మీకు డేట్ 15 వచ్చిందంటే మళ్ళీ తర్వాత వ్యాలెట్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుద్ది. మీకు అక్కడ ఏమన్నా ఉందంటే మళ్ళీ అది ఫండ్ అనేది లాస్ అవుతారు. అందుకని అది క్లియర్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు ఆల్రెడీ మనకి సంజీవ్ సార్ కూడా మీకు చేశారు కదా లైవ్ లో, మీరు అందరూ చూస్తారని. అదే సార్, అక్కడ మీకు ఏమైనా ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. సార్ డౌట్స్ ఏం లేవా ఎవరికి? ఆంజనేయ సార్ వచ్చారు సార్, వెల్కమ్ సార్. ఆంజనేయ సార్, పిఆర్ ప్రసాద్ సార్, సార్ వెల్కమ్ సార్. రెండు వెల్కమ్. సార్ ప్రసాద్ సార్, స్క్రీన్ షేర్ చేస్తారా? చేయండి. ఓకే సార్. సార్ నమస్తే సార్. స్క్రీన్ అవుతుంది సార్, అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. నమస్తే సార్. సార్ నాకు డౌట్స్ అంటే అది ఇప్పుడు అది వైల్డ్ ఫార్మింగ్ లో అవి అంటుంది కదా సార్, అది ఏ విధంగా అది మన నాకు ఏమైనా కట్ అయితే వస్తుంది, అది చెక్ చేయండి సార్ సార్ నాది. చెక్ చేయండి సార్. వెళ్ళండి, మీరు వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓకే సార్. నేను కొత్తగా సార్, నాకు అంత ఐడియా లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఆ రోజు వింటున్నా, ఇక ఇప్పుడు పోయి అంటుంది కదా మరి ఏ విధంగా ఎట్టినప్పుడు. సార్ పీవీసీ మెటాల్ అవైలబుల్ ఉన్నాయి అందులో? ఉన్నాయి సార్, ఒప్పుకుంటున్నాను సార్, చేస్తున్నా అక్కడ వచ్చిన సార్. అది ఎక్కడెక్కడ చూసి మరి నాకు లోపల అయితే సేఫ్ గా ఉంటట్టు చూడండి సార్. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్ చేయండి. ఓకే సార్. చూడండి సార్. సార్ కింద మీకు స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, కనెక్టెడ్ వ్యాలెట్ కింద, దాన్ని ఒకసారి టచ్ చేయండి. సార్ సార్ ఇందులో 127 ఉన్నాయి కదా, ఈ క్లియర్ చేసుకోండి. ఈ వ్యాలెట్ అనేది రిమూవ్ అయిపోద్ది 15వ తారీఖు కల్లా. దీన్ని టేకిన్ సార్ ఒక్క నిమిషం ఓకే, పోయిలేదు సార్, ఒక్క నిమిషం స్టేకింగ్ సార్, పోయిలే కదా సార్. ఓకే, మ్యాక్స్ కొట్టండి సార్. సార్ కొట్టండి సార్. స్టేట్ పీవీసీ అని కొట్టండి. ఓకే సార్. ఓకే, అది సబ్మిట్ చేయండి. పాస్వర్డ్ అనేది సబ్మిట్ చేయండి. ఇలా సార్ కన్ఫర్మ్ చేయండి సార్. కన్ఫర్మ్ సార్. ఓకే, సూపర్ సార్. అక్కడ ఓకే అని క్లిక్ చేయండి. మీకు ఇదైతే క్లియర్ అయిపోయింది సార్.
అంటే మీకు కనెక్టెడ్ వ్యాలెట్ లో స్టేకింగ్ వ్యాలెట్ అనేది క్లియర్ అయిపోయింది. మీరేం చేస్తారంటే కొద్దిగా పైకాని రివర్స్ స్టేటస్ టచ్ చేయండి సార్. అందులో మీకు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, టోకెన్ స్టేకింగ్ లో ఎన్ని ఉన్నాయి? 247 ఉన్నాయి. ఓకే, వ్యాలిడ్ స్టేకింగ్ టచ్ చేయండి సార్. ఓకే సార్. ఇంకా సార్ అడిగినా సార్? వ్యాలిడ్ స్టేకింగ్ ఇప్పుడు ఇంకా ఇందులో ఏమీ రాలేదు సార్. ఓకేనా, సార్ ఇప్పుడు మనం చేసినవి ఇందులోకి వస్తాయి. 127 అని చేసాం కదా, అవి ఇందులోకి వస్తాయి. ఓకే, మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఫార్మింగ్ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. టోకెన్ ఫార్మింగ్ సార్. కొద్దిగా, ఓకే సార్. అందులో మీకు ఏమన్నా ఉన్నాయో చూసి ఇక్కడ వ్యాలెట్ అనేది క్లియర్ చేసుకున్నారు, అది నో ప్రాబ్లం. అక్కడ కూడా ఏమైనా ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో చూసి చేద్దాం. ఇచ్చాను సార్. పాస్వర్డ్ ఇచ్చారా? పాస్వర్డ్ ఉన్నా సార్. పైకానండి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయాలి ముందు. సార్ పాస్వర్డ్ సార్. సార్ ఇందాక మీరు ఇచ్చారు కదా, అదే సేమ్ పాస్వర్డ్ అంటే. ఓకే ఓకే సార్. ఓకే, కంటిన్యూ చేయండి సార్. పైకాని కంటిన్యూ అని వస్తుంది, కంటిన్యూ చేయండి. సార్ ఓకే, కింద ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అందులో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫార్మింగ్ వాలెట్ సార్ ఇందులో అయితే ఏం లేవు, 0 సార్. ఓకే, ఇక్కడైతే మీకు క్లియర్ గానే ఉంది. ఈ 2 వ్యాలెట్లే సార్ మెయిన్ క్లియర్ చేసుకుంది. అక్కడ ఏమో స్టేకింగ్ వ్యాలెట్, ఇక్కడేమో ఫార్మింగ్ వ్యాలెట్. ఓకే, పైకానండి మీకు ఏమన్నా మీరు ఫార్మింగ్ ఏమైనా చేశారు దీనికి? అసలు రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. అందులో ఏమన్నా ఫార్మింగ్ చేశారా చేయలేదా అన్నది. నేను ఏం చేయలేదు సార్, అంటే ఇక మీరు రోజు వింటున్నా సార్. కాబట్టి ఇట్లా చేయాలన్నట్టుగా నాకు ట్రీట్మెంట్ వేసుకుని పోతున్నా సార్. ఓకే 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 సార్, అంటే 0 అండి. ఇక్కడ మీకు పెండింగ్ ఏం లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. సార్ ఓకే ఎక్కువ సార్ ఆ సేఫ్ కూడా సార్, ఎక్కువ నాకు ఫీజ్ పడిన సేఫ్ కూడా సార్. అవునవును సార్, అవును. అయింది సార్. అయిపోయింది సార్. ఇంకా సార్ మళ్ళీ బ్యాక్ ఉంటుంది సార్, బ్యాక్ వెళ్ళాలా? బ్యాక్ వచ్చేయండి సార్. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా షేరింగ్ అనేది ఆప్ చేయండి. ఓకే సార్. సార్ మీరు డైరెక్ట్ పైన అది మీకు డైరెక్ట్ పైన ఇంటూ అని ఉంది కదా, ఇంటూని కొట్టేసారంటే బయటకు వచ్చేయచ్చు. ఓకే ఇక్కడ సార్ ఆ యారో మార్క్ పైన యారో మార్క్ ఉంది, యారో మార్క్ టచ్ చేసినా వెనక్కి వచ్చేయచ్చు. ఇక్కడ తీసుకున్నారా? సార్ అది ఓకే, హోమ్కి వచ్చేసి ఇంకా డైరెక్ట్ వచ్చి అయిపోయింది సార్. పోయింది కదా సార్? అయిపోయింది సార్, అయిపోయింది అంతే. బ్యాక్ వచ్చండి, మీరు టెలిగ్రామ్కి వచ్చి స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేయండి. ఓకే ఓకే స్టాప్ షేర్. స్టాప్ షేరింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆంజనేయ సార్, వెల్కమ్ సార్. ఆంజనేయ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే.
అది ఒకసారి వ్యాలెట్ చెక్ చేద్దాం సార్. చెక్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఓకే, మీకు సేఫ్ కాల్ లేదా సార్? సార్ సేఫ్ అవ్వలేదు సార్. సేఫ్, ఓకే ఓకే. ఫెస్టివల్ అంటే సేఫ్ కాల్ అనేది మనకు కొద్దిగా స్పీడప్ అవుతుంది. అదే అదే దాని ఐడియా లేదు దాని ఓకే, నో ప్రాబ్లం. కనెక్టెడ్ చేయండి సార్, కనెక్టెడ్ వ్యాలెట్. ఓకే. పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని టచ్ చేయండి, నెట్వర్క్ మార్చండి. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్ ఉందా? బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్ అని టచ్ చేయండి. బాగా లేట్ అవుతుంది సార్. అవును సార్, ట్రస్ట్ వ్యాలెట్ అలాగే ఉంది సార్. ట్రస్ట్ వ్యాలెట్ ఫుల్ సిగ్నల్ అంటే స్పీడప్ అవుతుంది, లేదంటే కానీ బాగా స్లో అవుతుంది. సరే సార్, మార్నింగ్ చూద్దాం సార్. అంటే వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకి టైం కూడా ఓకే సార్, చూడండి. సేవ్ మీకు కొద్దిగా ట్రస్ట్ వ్యాలెట్ అనేది స్లోగానే ఉంటుంది. రేపు మార్నింగ్ చూద్దాం. ఓకే సార్, ఎందుకంటే డేటా ఆల్రెడీ మీరు యూజ్ చేస్తుంటారు కాబట్టి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ గా డేటా వస్తుంది కాబట్టి మీకు ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ రామకృష్ణ గారు సార్, వెల్కమ్ సార్. రామకృష్ణ సార్. హలో సార్. నమస్తే సార్, ఇందాక హ్యాండ్ ట్రాక్ చేశారు. సార్ ఇప్పుడు అది బిఎన్బిలో ఒక 3000 కావాలని చెప్పాను సార్ సార్కి, అది సరిగా వినపడలే. సార్ సార్ కాల్ చేయమన్నా చేయలేదా? చేయలేదు సార్, నంబర్లు తెలియదు సార్. రాజేష్ సార్, ఇది నెంబర్ లేదా మీ దగ్గర? లేదు సార్. ఓకే, నేను పెడతానులేండి మీకు, ఓకేనా? సరే సార్. సార్కి మీరు ఇప్పుడు- డైరెక్ట్ కాల్ చేస్తే తీసుకుంటారు కదా. అవునా సార్, ఇప్పుడు చేసేదానికి లేదు సార్, ఏమైనా చేయాలి కంప్లీట్ ఉంటే. ముందు అంటే మీకు ఏమైనా పెండింగ్ ఉందా అక్కడ? ఉన్నాయి సార్, మన టోకన్ ఫార్మింగ్ లో ఉన్నాయి సార్ 5 వాళ్ళకి. ఓకే, బాబు నాది ఒక పని 3, చేయండి. బాబు ఒకటి, పాప ఒకటి. ఓకే, ఒక పని చేయండి, బిఎన్బి తీసుకోండి ఈరోజు. రేపు మేము ఏం చేద్దామంటే మొత్తం అవన్నీ క్లియర్ చేసేద్దాం, ఓకేనా? పని చేయండి సార్. ఓకే సార్, మీకు నెంబర్ పెడతాను, సార్కి కాల్ చేయండి.
కాల్ చేయబడి సార్. మీరు నాకు హాయ్ అని పెట్టండి ఒకసారి. సరే సార్, బాబు దగ్గర పెట్టిస్తా సార్. నా నెంబర్ ఉంది కదా సార్ మేము నా నెంబర్ ఉంది కదా. ఓకే సార్, ఓకే. నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి, సార్ నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అక్షయ సార్. సార్ అక్షయ్ సార్, వెల్కమ్ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. రామకృష్ణ గారికి ఎక్స్చేంజ్ లేదా సార్? ఏంటి సార్? అలా అందులోకి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. రామకృష్ణ సార్కి ఎక్స్చేంజ్ లేదా అన్న? ఎక్స్చేంజ్ లేవా? ఎక్స్చేంజ్లు బైనాన్స్, బైబీట్, బిట్గేట్ అందులో కొనుక్కోవచ్చు కదా సార్. P2P వర్షన్ లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్, దాని వల్లనే బై చేయట్లేదు. ఓకేనా? మీరు అనేది P2P వర్షన్ కదా. ఎస్ సార్. P2P లో ఇష్యూ అవుతుంది సార్. మీరు బై చేయాలన్నా అయినా సార్కి సార్ మీది క్లారిటీ లేదు వాయిస్. సార్కి ఏమన్నా అవగాహన ఉందా క్రిప్టో గురించి, దానిలో ఎక్స్చేంజ్ల కొనుడు అమ్మడం అట్లా? సార్ అందరికి అవగాహన ఉంది, కానీ P2P వర్షన్ గురించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అదే అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు P2P లో బై చేయరు. ఓకేనా? బినాన్స్ లో మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి అన్నిటికీ యూటిలైజ్ చేసుకోవడానికి బాగానే ఉంది. P2P వర్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ హ్యాక్ అవ్వడం, మళ్ళీనేమో అది ఏమవుతుందంటే సైబర్ పర్పస్ గా కొద్దిగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. దాని వల్లనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, బినాన్స్ లో ఎవరు P2P వర్షన్ లో బై చేయడం కానీ సేల్ చేయడం కానీ చేయట్లే. ఆ ఇష్యూస్ మీకు ఎదురవ్వలేదు కాబట్టి మీకు తెలియలేదంటే అవి చాలా ఎదురైనాయి. ఇప్పుడు దాని గురించి ఎక్కువ శాతం కొనట్లే. ఇప్పుడు P2P లో మనం బై చేసినా కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఫేక్ అకౌంట్లు అవి ఇస్తున్నారు. దాని వలన మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్ కూడా మనకి హోల్డ్ లో పడిపోతున్నాయి అనమాట. ఓకే సార్, అలాగే జరుగుతుంది. చూసుకోవాలి. అది ఏంటంటే అక్కడ సేమ్ నంబర్, అక్కడ పేరు ఎట్లున్నది, ఇక్కడ పేరు ఎట్లున్నది, రెండు చూసుకొని మనము కానీ రిస్క్ అనేది చేసుకోవడం ఎందుకు సార్? ఓకేనా? దాని గురించే మనం చాలా మంది కూడా దాని గురించి ఆలోచించారు. ఇంకా దానికి ప్రాబ్లం లేదు, వేరే ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాబ్లం లేదు. కొంతమంది చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారా? మన సీనియర్ ద్వారా మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లేం లేదు. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అలా రిస్క్ చేసుకోవడం కన్నా మన ఉంటారు కదా, మన అప్లైనర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకోవడం జెన్యూన్గా ఉంటుంది. మళ్ళీ ఫండ్ అనేది లాక్ అయ్యి చేసిన తర్వాత ఇబ్బంది పడ్డాం కానీ ఇది బెటర్ కదా సార్. అలాగే మనకి సార్ కూడా ఒకవేళ ఎవరి దగ్గర ఉన్నా కానీ చూపిస్తున్నారు కదా మనకి ఎలా బై చేయాలి ఏంటి అనేది కూడా చూపించారు. అలా కూడా దానికి నో ప్రాబ్లం. అలాగే సరే సార్, నేను అలాగే చేసుకుంటాను. నాకేం ఇంతగా ఏం ఎఫెక్ట్ ఏం కాలేదు, నేను అట్లానే చేసుకుంటా. అంటే మీరు 1000-2000 మీరు అలా చేసుకుంటే ఓకే, కానీ ఒకవేళ 50,000 1 lakh చేసి చూడండి సార్, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా. అంత ఫండ్ లేదు సార్. నేను చెప్తాను కదా, మీరు 1500-2000 అది ఓకే, అది నో ప్రాబ్లం. మీరు 50,000 1 lakh చేస్తే కన్నా మీకు చెప్పింది ఎక్స్పీరియన్స్ చాలా అవుద్ది సార్. మీకు లైఫ్ లో ఇంకోసారి P2P అంటేనే భయపడతారు బాగా. మరి 50,000 సంబంధించిన డాలర్స్ మరి ఎవరికి అమ్మాలి సార్? మరి ఏంటి సార్? 50,000 రూపాయల డాలర్ సంబంధించిన $500 ఫర్ ఎగ్జాంపుల్, నాకు $500 ఉన్నాయి దగ్గర. ఇప్పుడు మీరు ఏమైనా చేసుకుంటారా సార్? P2P వర్షన్ లో మీకు ఇష్యూ చాలా ఉంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ అందులో మీరు చేసే ట్రాన్సాక్షన్ కూడా P2P ద్వారా, ఓకేనా, ఐటీకి ఉంటది. అదేమవుద్దంటే తర్వాత మీరు అందులో ఎంతలాగా మీరు సేల్ చేస్తారో అది ప్రతిదానికి కూడా ట్యాక్సెస్ అనేది మళ్ళీ మీకు సపరేట్ వస్తుంది. మళ్ళీ మనం ఏమనుకుంటాం అంటే మనం సేల్ చేస్తున్నాం కదా, మనకి సేల్ చేస్తున్నాం కదా, క్యాష్ వస్తుంది కదా, ఎంతో కాదు సార్, 13% ఉంటుంది. 1 lakh 13,000 ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ఇయర్ లో ఇప్పుడు 20 lakhs 25 lakhs అట్లా చేస్తే ట్యాక్స్ ఏమన్నా పే చేయాలన్నా మనం ఇట్లా? అవును సార్,
అవును సార్. ఇయర్లీ ఒక 1 year కి మీరు ఒకవేళ 20 lakhs కానీ అందులో సేల్ చేసి ఉంటే కనుక 3 lakhs ఎంతో ఛార్జ్ వస్తుంది సార్ మనకి అక్కడ. ఓకే ఓకే. అలా ఉంటుంది సార్. అది చిన్న చిన్నగా మీరు ఓకే సార్. 500,000 అంటే అది గుడ్ ఓకే, టాపిక్. అది నో ప్రాబ్లం, అది నో ఇష్యూ అది. యా నేను అంతే సార్. అది 500,000 మనకు బిఎంబిల్ కాదు కాబట్టి ఒక 1000 లాస్ట్ ఒక 5,000 తో నేను చేసిన అదే 5,000 తోని. బట్ నో ప్రాబ్లం. అదేం కాదు, అవి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎక్కువగా ఏంటంటే మళ్ళీ మీరు సేల్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇష్యూస్ ఎదుర్కొంటారు. అది ఇంకోటి ఏంటంటే సార్, మీరు బై చేసిన దానికి సేల్ చేసిన దానికి అక్కడ 3 rupees 4 rupees డిఫరెన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఎస్ ఎస్ ఎస్. మరి అదే సార్, అలా ఉంటుంది, చూసుకోవాలి అంతే సార్. ఓకే సార్ ఇప్పుడు 15th లోపు స్టేకింగ్ వ్యాలెట్ లో 100 బిలో ఉంటే అట్లకి ఇంకా 15th లోపు 100 అవ్వలేదు అనుకోండి, అవి వదిలేసుకోవడమేనా? అదేమో తెలియదు సార్. అది ఈ లోపు ఏమైనా మరి ఆప్షన్ ఇస్తారేమో తెలియదు, చూడాలి. ఓకే. అంటే ఒకవేళ నాకు తెలిసి ఏమన్నా ఈ టూ డేస్ అంటే 13 date అలా ఏమన్నా అంటే 1 to 100 వరకు ఉన్న వాళ్ళకి కూడా చేసుకునే ఆప్షన్ ఏమైనా ఇస్తాడేమో చూడాలి. ఓకే సార్. అది చూస్తే మరి, లేకపోతే అది ఏమన్నా మళ్ళీ రివర్స్ అవుద్దా ఏంటన్నది చూసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. చంద్రశేఖర్ సార్ ఏమైనా ఫ్రీ ఉంటే కనుక 2 minutes మాట్లాడండి. సార్ లెఫ్ట్ అయ్యారా? సార్ ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే రండి, వెల్కమ్, మాట్లాడండి. ఒక 5 minutes ఉంది టైము, క్లోజ్ చేసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్తే సార్. మరి మనకి యూఎస్డిటీని స్వాప్ చేసుకొని బిఎన్బిలుగా మార్చుకోవడానికి ట్రస్ట్ వ్యాలెట్ లో పాన్కేక్ స్వాప్ లో మార్చుకుంటే బెటర్ అంటారా, లేకపోతే మనకి సేపాల్ స్వాప్ ఆప్షన్ ఉంది కదా దాంట్లో మార్చుకుంటే బెటర్ అంటారా సార్? 2 సేమ్ అంతే సార్. 2 ఈక్వల్ ఈక్వలే. మీకు చార్జెస్ అంటే కొద్దిగా మీరు డైరెక్ట్ స్వాప్ చేయడానికి ప్యాన్కేక్ స్వాప్ లో చేయడానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ సెల్స్ లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సెన్స్ డిఫరెంట్, పెద్ద డిఫరెంట్ ఏం కాదు. అందులో ఒకవేళ 1 rupee అలా కట్ అయిందండి, ఇందులో 1 rupee 5 paisa అలాగే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే సార్. అది ఒక్క విషయం కనుక్కుందాం. లేదు, హెవీ డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ సెల్స్ లో డిఫరెన్స్ ఉంటాయి. సార్ ఇంకో డౌట్ సార్, ఇది మనకి స్టేకింగ్ వ్యాలెట్ లో ఒక 112 120 మెటా టోకెన్స్ ఉన్నాయి సార్. మనకి 120 130 అట్లా దాన్ని చేసుకోవాలంటే ఎంత పడుతుంది సార్ ఛార్జెస్ సుమారు మన ఇండియన్ కరెన్సీలో? తక్కువ పడుతుంది సార్. ఒక 1.5 rupee ఎంతో పడుతున్నట్టుంది అంతే. ఓకే ఓకే సార్. అంటే పెద్దగా ఏం ఛార్జ్ ఎక్కువ లేదు. లేదు, ఛార్జ్ ఏం పడట్లేదు. సంథింగ్ 200 ఎంతో చేస్తే 3 rupees ఎంతో ఛార్జ్ పడినట్టుంది అంతే. దానికి ఛార్జ్ తక్కువ పడుతుంది. 1000కి 60 rupees పడుతుంది సార్. అంటే ఒక అదే 1000 పీవీసీ టోకెన్స్ కి 6 రూపీస్ సార్. 60 rupees పడుతుంది. ఓకే ఓకే సార్. ఓకే 60 అంటే నా లెక్కన 100కి అయితే ఒక 6 రూపాయలు పడిద్ది అంతే కదా సార్? 6 రూపాయలు పడింది అంతే. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ ఎన్ని ఉన్నా కానీ 100 ఎన్ని ఉన్నా కానీ చేసుకోవడం బెటర్ సార్, క్లియర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ తర్వాత అవి కూడా మళ్ళీ మిస్ అవుతాయి కదా సార్. అవి మళ్ళీ డైలీ ఏమైనా యాడ్ అవుతాయా సార్? యాడ్ అయ్యేది ఉండదు కదా సార్? ఇంకా యాడ్ అవ్వదు సార్, ఇంకా అది వ్యాలెట్ రిమూవ్ అయిపోద్ది. ఇంకా యాడ్ అయ్యేది ఏమి ఉండదు. అది ఆల్రెడీ స్టాప్ అయ్యి కూడా మనకి 3 months అవుతుంది సార్. అది
అంటే మన వాళ్ళు ఏమన్నారంటే స్టేకింగ్ వ్యాలెట్ లో మళ్ళీ రోజు కొంచెం జమ అవుతున్నాయి కదా, 14-15 తారీఖు లోపు కొంచెం జమ అవుతాయి చేద్దామంటే ఇంకా లేదు లేదు దాంట్లో లేదు 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 జమ అక్కడ మీకు జమ అయ్యేది ఎప్పుడో ఆగిపోయింది అది. ఆహాహా. అది ఇంకా ఎన్నాళ్ళు ఉండా అంతే ఉంటది. 3 months అవుతుంది సార్, అది అక్కడ స్టాప్ అయిపోయి. మీరు అబ్జర్వ్ చేయలేదా మీరు? 2 months పైన అవుతుంది. నేను మనకి ఎప్పుడైతే అక్కడ 15% ఆఫ్ చేసాడో అప్పుడే ఆగిపోయింది అది. ఆహాహా, అదేలేండి, వెంటనే చేపిచ్చేస్తాలే సార్ అటైతే. అవును, స్టేకింగ్ వ్యాలెట్ చేయించండి. స్టేకింగ్ వ్యాలెట్ మీకు అయినా అక్కడ ఫార్మింగ్ యాడ్ వ్యాలెట్, అయ్యేది ఏమి ఉండదు అక్కడ. ఫార్మింగ్ వ్యాలెట్ అయినా స్టేకింగ్ వ్యాలెట్ అయినా ఇంకా యాడ్ అయ్యేది ఉండదు, చేసేసుకోవడమే. అది అంతే కదా చేసేసుకోండి. సార్? ఎందుకంటే మళ్ళీ అది మనకి 14వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారు, అప్పటి వరకు చేసుకోకపోతే కనుక రిమూవ్ అయిపోద్ది కాబట్టి చేసుకోండి. అంటే చాలా మంది అలా కూడా అనుకుంటున్నారు, అంటే 15వ తారీఖు వరకు ఉంటే ఇంకా యాడ్ అవుతుంది కదా. మీరు అప్డేట్ చేయండి, ఏమి యాడ్ అవ్వదు అక్కడ. యాడ్ అయ్యేది ఏం లేదు, ఉండదు, అంతే ఉంటది, అంతే కదా సార్? అవును, ఉన్నది అంతే ఉంటది. ఎందుకంటే మీకు ఇప్పుడు 95% అనేది మనకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాడు, రివార్డ్ లోనే ఇచ్చేస్తున్నాడు 95%. ఓకే సార్, ఓకే సార్. ఆ డౌట్ కూడా ఉంటే మన వాళ్ళకి నేను చేసేయమని చెప్పేసాను కదా. అవునవును, రేపు మళ్ళీ చేస్తాను. మళ్ళీ గట్టిగా చెప్పాలి రేపు మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మీకు అక్కడ యాడ్ అయ్యేదే ఉండదు, ఆల్రెడీ మనకి మీటింగ్ లో చెప్పారని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు ఇవి మనం చేసినవి మళ్ళీ స్టేకింగ్ స్టేకింగ్ లోకి వ్యాలెట్ వెళ్ళిపోతాయి స్టేకింగ్ కదా. లోకి వెళ్తాయి, వాలెట్ స్టేకింగ్ స్టేకింగ్ లోకి వెళ్తాయి ఎంతో వ్యాలెట్. కొంత దానికి రివార్డ్ వస్తుంది కదా సార్? సార్ దానికి రివార్డ్ రాదు, అది ఓన్లీ 100% ఉంటుంది, దానికి రివార్డ్ రాదు. ఇప్పుడు ఫార్మింగ్ వ్యాలెట్ లో కూడా రివార్డ్ రాదా సార్ దానికి చేసిన దానికి? ఫార్మింగ్ వ్యాలెట్ దానికి కూడా రివార్డ్ రాదు, ఓన్లీ ఏంటంటే ఇది ఫార్మింగ్ 100% వ్యాలెట్ వస్తుంది ఇందులో చేసిన దానికి. ఫార్మింగ్ వ్యాలెట్ లో మనం చేసామనుకోండి సార్, ఉన్నటిని వాటిలో డైలీ మనకి రివార్డ్ వస్తుందా సార్? అంటే సార్ ఇప్పుడు నేను చెప్పేది ఫార్మింగ్ వ్యాలెట్ అనేది డిపిసిది, ఓకేనా? టోకెన్ అవును ఫార్మింగ్ సార్. లో మీరు ఏమన్నా చేస్తే కనుక కాంపౌండింగ్ చేస్తే దానికి వస్తుంది 200%. కానీ దీనికి ఫార్మింగ్ వ్యాలెట్ ను ఈ స్టేకింగ్ వ్యాలెట్ అనేవి రిమూవ్ చేస్తున్నాడు చూసారు, అందులో చేసిన దానికి రాదు, ఓన్లీ 100%. ఇప్పుడు మీరు ఎంత చేస్తారో అంత వస్తుంది. ఓకే ఓకే, అంతవరకే వచ్చేస్తుంది. అవునవును డైలీ రివార్డ్ వస్తుంది, అంతవరకే వస్తుంది, ఎంత అయితే ఉందో అంతవరకే వస్తుంది, అంతే కదా అవును. సార్? ఇప్పుడు మీరు 1000, ఇప్పుడు 500 చేశారు ఇంకో 500 రిలీజ్ అవుద్ది 1000 days కి. ఓకే ఓకే, ఎక్స్ట్రా ఏం లేదు మనకి. అది ఎక్స్ట్రా దానికి ఏమి ఉండదు. మళ్ళీ ఉండదు అక్కడ వచ్చిన తర్వాత మీరు కాంపౌండింగ్ చేసుకుంటే కనుక అప్పుడు 200%. ఓకే ఓకే, అంటే మనకి 1000 రోజుల్లో ఇస్తున్నాడు. అవును సార్, ఎంత అవును. అయితే ఎంత అయితే ఎసెట్ ఉందో ఆ ఎసెట్ ని 1000 రోజుల్లో మనకి ఇస్తా ఉంటాడు, అంతే అంతే కదా సార్? 1000 రోజుల్లో మనకి రిలీజ్ అవుతుంది సార్. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేష్ సార్, నమస్తే సార్. సార్. ఆనంద్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఒకటి కొత్త వ్యాలెట్ తయారు చేసిన సార్. ఓకే. అయితే అది ఇప్పుడు పిన్ జనరేటర్ చేస్తున్నా సార్ మీరు దాన్ని. పిన్ జనరేట్ చేశారా, చెయ్యాలా? చేయాలి. లోపలికి పోతే అది ఏం కొట్టుడు సార్, లాక్ కొట్టుడా మన ఓపెన్ అవుతుంది డబ్బా, అలా ఫస్ట్ లో ఏం కొట్టుడు? మీ రిఫరల్ ఐడి ఇవ్వాలి సార్, మీ రిఫరల్ అంటే మీరు ఎవరి కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళది యూజర్ ఐడి అక్కడ టైప్ చేయాలి. ఫస్ట్ వచ్చేది రిఫరలేనా అది? అవును, రిఫరల్ సార్. రిఫరల్ వచ్చినాక మనం పిన్ జనరేటర్ అది చేసుకోవాలి. ఓకే చేసుకున్నాక పిన్ జనరేట్ చేసుకోవాలి. సరే సార్. అయితే నేను చేసినా గానీ మళ్ళీ ఈ మధ్యలో చాలా రోజులు చేయక మర్చిపోయినా. ఓకే, నో ప్రాబ్లం సార్. సరే, ఇప్పుడు ఫస్ట్ రిఫరల్ పెట్టాలి అంతే కదా? అవును సార్, అవును. ఓపెన్ చేయండి, లేకపోతే స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. ఎందుకు, నేను చేసుకుంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే సార్, అయితే మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి ఇంకా మరి కంక్లూడ్ చేసుకుందాం. ఓకే సార్.
ఓకే సార్, మరి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీస్ మెటా అండ్ ఎవరెస్ట్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై పీస్ మెటా అండ్ ఎవరెస్ట్. జేపీయూసీ మేటా సార్, జేపీయూసీ మేటా. జై థ్యాంక్ యూ పీస్ సార్. మెటా. జై. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.